Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. బండి సంజయ్ గారు, మీరు ప్రభుత్వంలో ఉన్న సంగతి మీరు మర్చిపోతారు. మీరు అపోజిషన్లో ఉన్న ఫీలింగ్లో మీరు ఉన్నట్టున్నారు. ఈరోజు ఎంఐఎం పార్టీకి ఈ ఉగ్రదాడులు, ఈ మధ్యప్రదేశ్ నుంచి సిట్ అధికారులు వచ్చి చేస్తున్నటువంటి దాడులలో వాళ్ళకి సంబంధం ఉండి వాళ్ళ అరెస్ట్ అయిన వాళ్ళల్లో ఎవరైనా వాళ్ళ కాలేజీలో పనిచేసినట్టు మీరు అన్నట్టు ఉంటే ఇమీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మొద్దు. బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ సరే, వాళ్ళిద్దరి రిలేషన్ అందరికి తెలిసిందే. మీరేం చేస్తుర్రు? మీరు ఏం చేసేది లేకుండా అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీపై నిందలేస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా మైనార్టీ ఓట్ల కోసం ఇటువంటి విషయాలపై మాట్లాడతలేదు అంటుర్రు. మేము ఒకటి అడుగుతున్నాం. మీరు ఇమీడియట్ గా ఎంఐఎంపై చర్యలు తీసుకోండి. మీరు ఈ రోజు మీ ప్రజలందరికీ తెలుసు, ఎంఐఎం పార్టీ గతంలో కేవలం హైదరాబాద్ కి పరిమితమైనటువంటి పార్టీని ఈరోజు భారతదేశం మొత్తం ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రంలో తీసుకుపోయి ఎన్నికలలో ఎవరు నిలబెట్టరు, దేని లబ్ధి కోసము. ఇటు హిందూ సోదరులను, మైనార్టీ సోదరులను మీరు తప్పుతో పట్టించే ప్రయత్నం చేయకండి. మీరు ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడే ఈ ఉగ్రదాడులు ఇవన్నీ చేస్తారు. ఇవి కేవలము మైనార్టీ, మీరు హిందూ ఓట్లను కన్సాలిడేట్ చేసుకోనికే మైనార్టీ సోదరులను ఇబ్బంది పెడుతుర్రు. ఇటువంటి పార్టీలను కూడా మీరు వాడుకుంటారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ గా ఎంఐఎం పార్టీ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టియొద్దు. మీరు ఒక భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అధ్యక్షులు. మీరు ఇమీడియట్ గా దీనిపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.